మార్చుకుంటుంటే అద్భుతమైన ఒక ఉచ్చారణ నాకు హృదయం హత్తుకుంది డైలాగ్ అది. ఇంకొక మాలి ఉచ్చార అంటే దాన్ని ఉదాహరించండి. ఎవరది చెప్పండి. నిశ్శబ్దో బ్రహ్మ ఉచ్యతే. నిశ్శబ్దో బ్రహ్మ ఉచ్యతే. బ్రహ్మాన్ని ఉచ్చరించాలంటే నిశ్శబ్దంగానే ఉచ్చరించాలి, మాట్లాడొద్దు. ఓ అంటే భావంతో, అంతర్భావంతో మాట్లాడాలి. మాటతో మాట్లాడవద్దు బ్రహ్మాన్ని ఉచ్చరించాలంటే. ఇంకోటి ఏంటంటే, మనం సూర్యుడిని చూడాలంటే మనలో ఒక శక్తి ఉండాలన్నట్టు, అవును, మనలో కూడా ఆ ఆత్మస్థితిని అర్థం చేసుకునే స్థితి నాకు అర్థం అవ్వాలంటే నేను కూడా కొంతగా ఆ స్థితిలో ఉంటే తప్పక నాకు అర్థం కాదనుకుంటాను. నువ్వు చెప్పేసి చూస్తుంటే ముసుగు తీయాలి కదా. నేను చెప్పిన పదాలన్నీ అవి వేదాలే. ఈ లెక్క చెప్తా ఉండండి. ముసుగు లోబట్ ఉంది అన్నట్టు. ఇంకోటి నువ్వు చెప్తుంటే గురుజీ, మన ఋషులు పెద్దలు మహానుభావులు అందరూ కూడా ఎంత చెప్పాలో, ఇక చెప్పాల్సింది ఏమి లేదో, ఇక 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 ఇంతకంటే లేదన్న విషయం అని చెప్పి వదిలిపెట్టేశారు వాళ్ళు. కంప్లీట్ అయిపోయింది. ఇక ఏంటంటే దాన్ని మనం అర్థం చేసుకోవడానికి తలకిందులు పడుతున్నాం. ఇప్పుడు వాళ్ళు ముసుగు తీసిన తర్వాత ఏం లేదన్నారు, మన ముసుగులో ఉండి ఏం లేదంటే ఎట్లా? అబ్బా ఏంటో కొట్ట. ఈ మధ్య అంటే నరసింహస్వామికి బాగానే ఉచ్చారణ బాగా బలుగుతుంది. వెనక పైనుంచి ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు, మబ్బులు ఉన్నాయి. మబ్బులు ఉన్నాడు, సూర్యుడు ఉన్నాడు అంటే వానికి ఏం లాభం ఉంటది? చలి వణుకుతున్నాడు కదా. మబ్బులు పోయినానికి సూర్యుని తేజస్సు వస్తుంది. వాళ్ళు సూర్యుని తేజస్ లో ఉన్న వాళ్ళు మబ్బులో వణుకుతుంటే వాళ్ళకున్న ఫలితం మనకి ఎలా వస్తుంది? మబ్బులు లేని ఫలితం మనకు రమ్మంటే మనకు రావాలంటే మబ్బులు తొలగాలి కదా. టైటిల్ అదిరిపోయింది. బెమ్మ ఉచ్యతే. ఇంకో చెప్పండి. బెమ్మ నిశ్శబ్దో బ్రహ్మ ఉచ్యతే. నిశ్శబ్దో బ్రహ్మ ఉచ్యతే. నిశ్శబ్దంగా ఉంటే గానీ బ్రహ్మతత్వం అర్థం కాదనేది. బ్రహ్మానికి పిలుపు వెళ్ళది. ఫస్ట్ పాయింట్, నిశ్శబ్దంగా ఉండి నిరంతరంగా ఉంటే బ్రహ్మం ఏం చేస్తుంది అంటే, వీడు నా బిడ్డడు నా వైపు రావాలనుకుంటుండని వానికి మాయ కొంచెం పక్క జరుగుతుంది అన్నట్టు. ఇవన్నీ చాలా సీక్రెట్ ఆఫ్ సీక్రెట్లు ఇవి. తర్వాత ఇంకోటి ఏంటంటే గురుగారు, మన కంటింద్రియాల ద్వారా ప్రపంచాన్ని చూసుకుంటూ, శివుల ద్వారా ప్రపంచ విషయాలన్నీ అది వాడట్టాడు ఈడట్టాడు ఇంటూ ఇనుకుంటూ, మన ఇష్టం వచ్చినట్టుగా నేను నాదనే మమకారంతో మాట్లాడుతూ, మనకి ఈ రకంగా సంచలనగా తిరుగుతున్న ఈ మనసుని ఇక బెమ్మ వైపు తిరిగి బెమ్మ మాట వినాలంటే దీని మొత్తాన్ని కట్టేయాలంటారు. చెప్పండి. బెమ్మ ఉచ్చితే నిశ్శబ్దో బ్రహ్మ ఉచ్చితే. అందుకే నవరంధ్రాలు ముయ్యాలి. చెప్తారు కదా 9 రంధ్రాలు ముయ్యాలి మోటుగా. నవరంధ్రాలు మూస్తే గానీ ఆ లోపట ఉన్న వాని ఆట తెలియదు అన్నట్టు. ఓకే. కాబట్టి ఈ మాట నాకు నువ్వు చెప్పిన హృదయం తలుచుకున్నా కాబట్టి దీని మ్యాక్సిమం ప్రయత్నిస్తానికి ఉంటాం గురుజీ. ప్రయత్నం చేయాలంటే సమయం కావాలి దాన్ని. సమయం లేకుంటే ప్రయత్నం కూడా వృధనే దానికి. అందుకే శ్రద్ధ సబూరి అన్నాడు సాయిబాబా. వాళ్ళు అంతా మొదలే చెప్పారు మనకు, అది అర్థం కాక మనం ఎటో తిరుగుతున్నాం. శ్రద్ధ సబూరి సాయిబాబా చెప్పింది అంటే, పూర్ణ విశ్వాసము, ఎంత సమయం మన బట్టని నేను దాన్ని శ్రద్ధగా ఉంటాను వచ్చేంత వరకు అని. శ్రద్ధ సబూరి అంటే అర్థమే. అందుకే శ్రద్ధ మళ్ళీ జ్ఞానం అని ఈయన చెప్పి కృష్ణ పరమాత్మ. జ్ఞానం లభించాలంటే శ్రద్ధ ఉండాలి. అప్పుడే నీకు శ్రద్ధ అంటే ఎలవేలలో ఉండాలి. అది కూడా వాళ్ళంతా మార్పులు అన్ని చెప్పి ఉన్నారు కదా క్లియర్ గా. దాన్ని మాకు మనసు దొరకలేదంటే దాన్ని కూడా చెప్పాడు. అభ్యాస వైరాగ్యాలతో అరికట్టొచ్చు. రసనాలు అన్నట్టు. వైరాగ్యం అంటే ఈజీగా ఇన్నవే కదా. అభ్యాసం అంటే జ్ఞానము, వైరాగ్యం అంటే సంసారం చేస్తున్నాం, సంసారం అంటలేదు. అందరికి అడుతుంది, వేగం అంటది. అది అంటకుండా ఎవడైతున్నాడో వాడు నిరంతరం ధ్యానం చేస్తే వాడు దాటిపోతాడు అన్నాడు చెప్పిన పదం. ఓకే. అద్భుతమైన మాట. నాకు ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్న దాంట్లో నిశ్శబ్దో బ్రహ్మ ఉచిత డైలాగ్ అదేనా? అంతే. బాగుంది. నిశ్శబ్దో బ్రహ్మ ఉచిత అని శ్వాస మీద ధ్యాస పెట్టుకుంటూ నిరంతరం
నిరంతరం అందులో ఉంటే మెల్లమెల్లగా బహిర్గతం మాయమై అంతర్గతం ఉన్నటువంటి అనుభవాలు అనుభూతికి వస్తాయి. అది సమయం పడుతుంది దానికి. అంత సమయం అంత క్లారిటీగా అంత మనస్ఫూర్తిగా చేస్తే అది లోపట ఉన్నటువంటి విషయాల్ని మనకు తెలియపరుస్తూ ఉంటది అన్నట్టు. మన పత్రిజీ లోపట నీ గురువు అన్నట్టు అది 3వ స్థానంలో ఉందన్నట్టు, హృదయ స్థానంలో. అక్కడ వరకు పోయేవాడు లేడు, చేసేవాడు లేడు. అక్కడ వరకు పోవాలంటే మళ్ళీ బయట గురువు కావాలి. ఓం 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 శాంతి గురుజీ. సంతోషం. సరే, మంచి ఉచ్చారణ. అంటే ఏం లేదు, అంటే నీకు బాగా కూర్చున్నావు కాబట్టి, నువ్వు ఏకదాటి కూర్చున్నావు కాబట్టి, నీ అంత డెప్త్కి వెళ్ళావు కాబట్టి అప్పుడప్పుడు నీ బుర్ర తినడానికి ప్రయత్నిస్తాం. మాకు కొంచెం సమాధానాలు అంటే పలుకుతూ ఉండు. అయ్యో ఎంత భాగ్యం. ఇప్పుడు ఒక్క మాట, ఇప్పుడు ఇందాక ఏంటంటే మర్రిముచ్చల స్వామి అని చెప్పాం కదా, అక్కడ పోతే వాళ్ళ మన్మడు నాకు ఏం చెప్పాడంటే, నువ్వు ఇంత వెళ్ళి ఇంత పైకి వెళ్ళిపోయి అనాథ చక్రం దాటి కూడా ఇంకా పైకి వెళ్ళి అక్కడ అనుభూతిని చెంది ఎందుకు డమ్మేను, ఈ జనాకర్షణ నీకు వస్తుంది. ఇప్పుడు అనాథ చక్రంలో జనాకర్షణ వస్తుంది, ఎక్కడ పోతే అక్కడ. జనాలను పట్టించుకున్నావా, మళ్ళీ అక్కడనే అయిపోయి ముందుకు పోలేవు. ఇంకా నువ్వు తీవ్రత చెయ్యి, ఇంకా ముందుకు పోయినావంటే నీకు సమస్తం అర్థమవుతుంది అని నిన్న చెప్పాడు. నిన్న మాట అంటే ఈ అనాథ చక్రం దాటాలంటే విశుద్ధంలోకి వెళ్ళింది అనుకో, ఇంకా సమస్తము జనాకర్షణ అయిపోతుందంట. అందుకని వాడు కంటి కనబడకుండా పిచ్చంలాగా నటిస్తూ దాటిపోవాలంట. సరే 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 ఓకే. భోజనం కోసం సిద్ధంగా రెడీగా ఉన్నాం. హరిహోం గురుగారు. భోజనం మళ్ళీ అరిటాకులు చేసి ఏదో వీడియో పెట్టండి. ఓకే, జనాలకు అవసరమై ఉంది అది. ఓకే 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 మాస్టర్. ఓకే బాయ్.